వచ్చిన తర్వాత దావీదు ఒక పర్యాయం అనుకున్నాడు. మొదటి రోజు మనం విన్నాం, నేనేమో అద్దాల భవనంలో లేక మంచి మేడలో నేనున్నాను, దేవుని మందిరమేమో అంటే మందసమేమో గుడారంలో ఉంది, కాబట్టి దేవునికి మందిరం కడితే బాగుంటుంది అన్న ఆలోచన దావీదు తీసుకున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు దావీదును వద్దని దావీదు తర్వాత సొలొమోను చేత గొప్ప మందిరాన్ని కట్టించిన సందర్భం లేఖనంలో మనం చూస్తాం. సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు దేవుని మందిరాన్ని? 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టాడు. ఎలా ఉందంటే మొత్తం కూడా బంగారుతో తాపబడిన బంగారు దేవాలయం, స్వర్ణ దేవాలయం, ఒక మాటలో చెప్పాలంటే అంత గొప్పగా దేవుని ఆలయం అప్పుడు ఉంది. అయితే దేవుని మందిరములో సేవ జరిగించడానికి, యాజకత్వం జరిగించడానికి, ప్రార్థన చేయటానికి, ఆరాధన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి ఇటు కారణాల చేత దేవుని మందిరాన్ని దేవుడు ఇశ్రాయేలీలైన తన ప్రజల మధ్య ఉంచిన విధానం బైబిల్ చరిత్ర మనకు చూపిస్తూ ఉంది. ఇలా చెప్పండి, ఇలా చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నా. ఆ మందిరం యొక్క ప్రతిష్టత లేక ఆ మందిరాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు తన మహిమ చేత ఆ మందిరంలోనికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడే తన షెకేన మహిమ మేఘమును మందిరములో ఉంచాడు. దేవుని మహిమ మేఘం మందిరములో ఉండడం వల్ల యాజకులు ఆరాధించటానికి భయపడ్డారు, యాజకులు ఆరాధించడానికి వెళ్ళలేకపోయారు. ఇది మొట్టమొదటి దేవాలయంలో కనిపించిన సొలొమోను కట్టించిన దేవాలయంలో మనం చూస్తున్న సందర్భాన్ని ప్రియులారా. అయితే కొత్త నిబంధన వెలుగులో మనం చూస్తే, కొత్త నిబంధన వెలుగులో దేవాలయము వాస్తవంగా చెప్పాలంటే దేవాలయము అంటే మనమే, దేవుని ఆలయం అంటే నువ్వే. యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. నీవు దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం, మనమందరం కూడా దేవుని ఆలయమే, మనమందరం కూడా దేవుని ఆలయం. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు అంటే ఈ మందిరములో దేవుడు ఉండాలని ఇష్టపడి ఈ మందిరాన్ని కట్టుకున్నాడు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16-17 వచనాలు చదివితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా అన్న మాటను మనం చూస్తాం. అంటే ఇలా చూడండి, ప్రత్యక్ష గుడారంలో నుండి, అలాగే సొలొమోను కట్టిన గొప్ప దేవాలయంలో నుండి, తర్వాత బబులోను చేరిన తర్వాత మనకు ఎజ్రా, నెహెమ్యాల నాయకత్వంలో హగ్గై, జెకర్యాల ద్వారా, జెరుబ్బాబెలు ద్వారా ఒక మందిరం కట్టారు. ఆ మందిరం చాలా చిన్నది, కానీ ఆ మందిరములో దేవుని మహిమ ఉన్న సందర్భాన్ని లేఖనం గుర్తు చేస్తుంది. ఏం చెప్పాడు దేవుడు అంటే, మునుపటి మందిరము కంటే ఈ మందిరమును నా మహిమతో నేను నింపుదును అన్న మాటను మనము హగ్గై గ్రంథాలలో చూస్తాం. అంటే దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా దేవుని యొక్క మహిమను చూపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హోషేయ, అలాగే బబులోను చెర తర్వాత వచ్చిన వ్యక్తుల, ప్రవక్తల జీవితాలంతా కూడా ఈ సంగతి ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాం. వారు కలిసి పనిచేశారు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములో ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహింతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్న మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మందిరములో దేవుడు తన మహిమను ఉంచిన సందర్భం హగ్గయ ద్వారా కట్టబడిన హగ్గయ, జెకర్యా ఈ వీరి యొక్క బబులోను చెర తర్వాత స్థాపించబడిన దేవాలయాన్ని గురించి లేఖనం మనకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు కాలంలో మనం చూస్తాం, హేరోదు కట్టిన దేవాలయం దాదాపుగా 40 సంవత్సరాలైనా కంప్లీట్ కాలే. 40 సంవత్సరాలైనా దేవాలయం ముగించలేదు. కారణం ఏమిటంటే అదొక రాజకీయ కోణం. ఇశ్రాయేలీలకి దేవాలయం అంటే చాలా పిచ్చి. దేవాలయం వన్స్ ఒక్కసారి కట్టారంటే యూదులంతా కూడా నా మాటను వినరు అన్న ఉద్దేశం చేత ఇప్పుడింత కట్టారనమాట. రాజకీయ నాయకుల యొక్క లెక్కలు చాలా బాగుంటాయి. రాజకీయాలు అంటే తిరిగి వాళ్ళకు బాగా తెలిసి ఉంటాయి. ఇదిగో ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తామంటారు, కానీ దాదాపు ఎన్నికలు వస్తే తప్ప మూమెంట్ కదలదనమాట. సో అలాగా రాజకీయ కోణంలో ఇదిగో అప్పుడు చేస్తాం, ఇప్పుడు చేద్దాం అన్నట్లుగా 40 సంవత్సరాలైనా కంప్లీట్ కాలేకపోయింది. సో ఆ దేవాలయం తర్వాత పడిపోయిన సందర్భాన్ని మనం చూస్తాం. కానీ క్రైస్తవ సంఘము, ఇది ఇంతవరకు మాట్లాడిన చరిత్ర అంతా కూడా ఇశ్రాయేలీలు ఒక సమూహంగా కూడి దేవుణ్ణి ఆరాధించటానికి,
ధర్మశాస్త్రములో దేవుడు అంగీకరించిన ప్రతిపాదించిన దేవాలయాల గురించి ఈ సంగతి మనం విన్నాం. కానీ ఇప్పుడు నేనే గుర్తు చేస్తున్నానంటే, కొత్త నిబంధన వెలుగులో, లేక క్రీస్తు సంఘపు వెలుగులో, లేక మహిమ కలిగిన సంఘం కోణంలో, లేక మనందరి కోణంలో కొత్త నిబంధన మందిరం యొక్క విశిష్టత దేని చూపిస్తూ ఉంది, మందిరం యొక్క ప్రాధాన్యత ఏమని వర్ణిస్తూ ఉంది, దాని గురించి మనం కొన్ని విషయాలు వినటానికి సిద్ధపడదాం. మందిరము అంటే మొట్టమొదటిగా మందిరములో దేవుడు ఉంటాడు, అదే సందర్భంలో ఉండడు అని రెండు మాటలు కూడా చెబుతాం. దేవుడు అంతటా ఉంటాడు కాబట్టి మందిరములు కూడా మన దగ్గర అన్ని స్థలాల్లో ఉంటాడు కాబట్టి అంతటా ఉంటాడు అని చెప్పటానికి వీలుంది. అదే సందర్భంలో ఆకాశం నా సింహాసనము, భూమి నా కొరకు ఏ పాటి విశ్రాంతి స్థలం కట్టుదురు, ఇవన్నీ నా హస్తకృతములైన ఆలయములు కావా అన్నాడు. దేవుడే ఆకాశం సింహాసనంగా ఉండి భూమి తన కాళ్ళు పెట్టుకునే పాదపీఠంగా ఉంటే పాదాలు పెట్టే ఆ పాదపీఠములో ఏ పాటి దేవాలయాన్ని కట్ట ఆయనే ప్రశ్నించిన సందర్భాన్ని మనం లేఖనములో చూస్తాం. వీళ్ళరా దేవుని వాక్యం దేవాలయం ఎందుకు కట్టాలని, ఎందుకు అవసరమని గుర్తు చేస్తుంది అంటే మొట్టమొదటి రీజన్ ఇలా గుర్తు చేస్తూ ఉన్నా. లూకాసు వార్త 21వ అధ్యాయం, దయచేసి బైబిల్ గ్రంథం అందరూ కూడా తెరవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. దయచేసి అందరూ కూడా తెరవండి. దేవుని వాక్యంలో నుండి ఆ సంగతులు మనం వినడానికి సిద్ధపడతాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనం. ఆయన 21వ అధ్యాయం క్షమించాలి 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన గట్టిగా ప్రతిదినము పగటి దేవాలయములో బోధించుచు అన్న మాటలు మనం చేస్తాం. దేవాలయములో బోధించుచు, దేవుని ఆలయము దేవుని గుర్తు చేస్తూ ఉంది. లేక దేవుని ఆలయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే, లేఖను చెప్పిన సత్యమైన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుని ఆలయములో వాక్యమును బోధించుచు అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలో ఏం కనిపిస్తూ ఉంది చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయములో బోధించిన విధానాన్ని మనం చూస్తాం. ఆయన పెద్దల కడను లేచి వారి యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని సమాజ మందిరాలలో బోధించాడు, దేవుని ఆలయంలో బోధించాడు. దేవుని వాక్యం, దేవాలయం లేక ఒక మందిరం ఎందుకు అవసరం అంటే, అది దేవుని వాక్యాన్ని ప్రకటించే స్థలం, అది దేవుని వాక్యం తెలియజేసే స్థలం, దేవుని వాక్యాన్ని తెలియజేయడానికి ఒక అనుకూలమైన స్థలం ఇది. అందుకనే మందిరము కట్టాల్సిన అవసరత వచ్చింది. ఒకసారి మనం వెనకాల వెళ్ళిపోతే చెట్టు కిందే ప్రార్థన చేస్తాం. 100 మంది, 200 మంది, 300 మంది దాదాపుగా చెట్టు కింద కూర్చొని ఆరాధించేవాళ్ళం. తర్వాత మనకు టెంట్లు వచ్చాయి. టెంట్లు వచ్చిన తర్వాత వర్షానికి, గాలికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కనిపించాయి. వీటన్నిటి మధ్య ఆలయము చాలా అవసరమని భావించి కష్టపడి చాలామంది సహకరించారు. వేలుకు వేలుగా తమ వంతు, తమ కష్టార్జితం పని చేశారు, ప్రయాసపడ్డారు. నిద్ర అన్నాలు మారి, ఆహారాలు మాని దేవుని మందిరంలో నేను పని చేయాలి, దేవుని మందిరం కొరకు నేను పని చేయాలి అని చాలా ప్రయాసపడిన వ్యక్తులు చాలామంది ఇక్కడికి వచ్చున్నారు. ధన సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరి ఫలితమే, మీ అందరి కష్టార్జితమే మనమందరూ కూర్చొని వాక్యం వినటానికి ఒక దేవాలయాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చక్కటి దేవాలయం కట్టుకోవటానికి, వాక్యము మనం వినటానికి దేవుని మందిరము దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు జీవితంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆయన ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధించుచు, దేవుని ఆలయం దేవుని బోధ కేంద్రం, దేవుని ఆలయము దేవుని వాక్యాన్ని వినటానికి ఇది స్థలము. సాధారణంగా ఆదిమ సంఘము దేవాలయము లేని రోజుల్లో ఇండ్లలో కూడుకునేవాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు కూడుకునేవాళ్ళు. కాలక్రమేణా మనస్సులు అందరూ కూడా ఒకే రకంగా ఉండరు. ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు రావడం వల్ల నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నీవు రాకూడదు, ఇలాంటి కొన్ని ఆలోచనల వల్ల అందరూ కూడా ఒక సమాజంగా కూడుకుంటే, ఒక స్థలంలో కూడుకుంటే బాగుంటుంది ఆలోచన చేత ఈ కాన్సెప్ట్ను తీసుకురావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో దేవుని మందిరం అంటే మొదటిగా
దేవుని వాక్యాన్ని వినటానికి అవకాశం కల్పించిన స్థలము. మనము పౌలు పరిచర్యలో అపొస్తలుల కార్యముల్లో 14, 15, 16, 17 అధ్యాయాలలో పౌలు యూదుల మధ్యకి వెళ్ళిపోయినప్పుడు దేవాలయంలో వెళ్ళి లేఖనములు బోధించిన సందర్భాన్ని, సమాజ మందిరములోకి వెళ్ళి లేఖనములు బోధించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యములో మనం చూస్తే తెస్సలోనికలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మనం లేఖనం గుర్తు చేస్తున్న సంగతి ఏమిటంటే, చాలా సందర్భాల్లో వారు వెళ్ళి సమాజ మందిరాల్లో దేవుని వాక్యాన్ని బోధించిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క పరిచర్యలో మనం సమాజ మందిరాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము, మొదటి వచనం, అలాగే 4వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకు వచ్చి, తర్వాత 4వ వచనం, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో అన్న మాటను మనం చూస్తాం. ఎక్కడ పౌలు ఏథెన్సులో, కొరింథీలో ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలోకి వెళ్ళాడు. అలాగే 18వ అధ్యాయం 19వ వచనం కూడా వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు అక్కడ వారిని విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరములోనికి ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను అన్న మాటలు మనం చూస్తాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయంలో బోధించాడు. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు శిష్యులు అనబడిన వ్యక్తులు, అలాగే పౌలు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని ఆలయంలో దేవుడు ఎవరో మనం తెలుసుకుంటాం. దేవుని ఆలయంలో దేవుడు ఏం బోధించాడో మనం నేర్చుకుంటాం. దేవుని ఆలయంలో మన గురించి వాక్యం ఏం చెప్పిందో మనం నేర్చుకుంటాం. ఎందుకు పుట్టామో, ఎందుకు జీవిస్తున్నామో, తర్వాత ఎందుకు చనిపోతామో, చనిపోయిన తర్వాత ఏముందో కూడా వాక్యం స్పష్టంగా గుర్తు చేస్తుంది. సో అందుకని దేవుని వాక్యము చాలా అవసరము. ఈ వాక్యం వినాలి అంటే దేవుని మందిరానికి రాక తప్పదు. దేవుని మందిరాలకు రావాలి అంటే దేవుని మందిరం అవసరం అనే ఉద్దేశం చేత దీన్ని మనం స్థాపించబడడం జరిగింది. రెండవ సంగతి నేను గుర్తు చేస్తున్నా, వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్, వాట్ ది ప్రియారిటీ ఆఫ్ ద టెంపుల్ అంటే ఇట్స్ ద ఫస్ట్ రీజన్ వీఆర్ హియరింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ టెంపుల్. అంటే దేవుని ఆలయము దగ్గర, దేవుని ఆలయములో, ఇన్ ద టెంపుల్, దేవుని ఆలయములో దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతాం. అది మొట్టమొదటి కారణమని గుర్తు చేస్తాం. రెండో విషయాన్ని మీ ఆలోచనలోనికి నేను తేవటానికి ప్రయత్నిస్తూ ఉన్నా. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం, దయచేసి మీ ముందు బైబిల్ గ్రంథం తెరిచి ఉంచుకోండి. అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. కొత్త నిబంధన వెలుగులో దేవుని ఆలయం యొక్క ప్రాముఖ్యతను, ప్రయారిటీని, ఇంపార్టెన్స్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాటను దేవుని వాక్యం ఇలా సెలవిచ్చింది. పగలు 3 గంటలకు, చదవండి, గట్టిగా చదవండి. రైట్, నేను చదువుతూ ఉన్నా. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కి వెళుచుండగా, ఇక్కడేం గుర్తు చేస్తూ ఉన్నారు? పేతురు, యోహానులు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవాలయమునకు ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని వాక్యం ఇలా సెలవిచ్చింది, వారు ప్రార్థన కాలమున అన్న మాటను మనం చూస్తాం. ప్రార్థన కాలమున అంటే యూదుల ఆచార సాంప్రదాయాల ప్రకారంగా కొంత సమయాన్ని ప్రార్థనకు నియమించేవారు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం, ఈ సమయంలో ఇలా వాక్యం చదవాలి అన్న ఒక సమయం ఉండేది వారి నియమం ప్రకారంగా. మన భారతదేశంలో కూడా ఒక సంస్కృతి నేను గుర్తు చేస్తా. ముస్లింలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో పోయి మాత్రమే వారు ఆరాధిస్తారు. అలాగే యూదా జాతి కల్చర్లో కూడా ఒక టైం ఉండేది. వారు పగటి వేళ 3 గంటలకు ప్రార్థన చేయాలని దేవాలయంలోనికి ఎక్కి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత, ప్రయారిటీ ఏమిటి అంటే ఇట్ ఈస్ కాజెస్ ఆఫ్ ప్రేయర్. రెండవ కారణం ఏమిటంటే ప్రార్థన. అంటే ప్రార్థించుటకు దేవాలయము అవసరము అని. మరి దేవుడు ప్రార్థన చేయాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని
రహస్యంగా నీవు చేయి, రహస్యంగా చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి రహస్యంగా ప్రార్థన చేయమన్న ప్రభు ఎందుకని దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించాడు పేతురు యోహానుల కంటే? ఇలా గుర్తు చేస్తా, రహస్య ప్రార్థన ఒక్కరు మాత్రమే చేయగలుగుతారు. నేను వ్యక్తిగతంగా నా ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన చేయడం అది వ్యక్తిగత ప్రార్థన. కానీ రక్షింపబడిన సమూహం ఉంటుంది, రక్షింపబడిన అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తులుగా ఒక గుంపు ఉంటుంది. వీరందరూ కలిసి వీరందరూ కూడా ఒకే సందర్భంలో ఒకే టైంలో ప్రార్థించాలి అంటే అది దేవాలయము అవసరము. కాబట్టి ఆ మాట మనం లేఖనములో చూస్తాం. యెషయా గ్రంథములో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. గ్రంథకర్త బైబిల్ గ్రంథానికి వచ్చి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. నా మందిరము, చెప్పండి, నా మందిరము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు చూస్తాం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములకును, నా ప్రార్థన మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఇది అందరూ కలిసి ప్రార్థించడానికి అనుకూలమైన స్థలం. ఈ స్థలంలోనికి పురుషులు రావచ్చు, ఈ స్థలంలోనికి స్త్రీలు రావచ్చు. ఇంకో మాట చెప్పమంటారా, ఈ స్థలంలోనికి ట్రాన్స్జెండర్స్ కూడా రావచ్చు. దేవుడు ఆశించాడు, దేవుడు ఆదేశించాడు. ఈ స్థలంలోనికి వారు పోవటానికి వీల్లేదు, వీరు పోవటానికి వీల్లేదని చెప్పలేదు దేవుడు. దేవుడు అందరినీ మనిషిగానే చూస్తూ ఉన్నాడు. అందరినీ మనం ఎవరండి అనుకుంటాం, నువ్వు పలానా కులం, నీది పలానా కులం కాదు. మనమందరూ కూడా సాక్షాత్తు దేవుని పిల్లలు. కులాలుగా మతాలుగా మనం విడుదల పొందే విభజింపబడ్డామేమో కానీ మనమందరూ కూడా దేవుని పిల్లలమే. చూడండి, ప్రపంచంలో కనిపిస్తాయి, ప్రపంచంలో ఏ వ్యక్తికైనా 2 చెవులు కనిపిస్తాయి, ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఒకే ముక్కు కనిపిస్తుంది. అంటే ఒకే ఆరిజిన్, ఒకే రూపం, ఒకే పోలిక, ఒకే స్వరూపం. ఇవి ఎలా సాధ్యమవుతూ ఉన్నాయంటే ఇదంతా కూడా దేవుడే నిర్ణయించాడు. దేవుని వాక్యం సెలవిచ్చింది, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేయదమనుకున్నాడు. అంటే యు ఆర్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్. అంటే నీవు దేవుని యొక్క ప్రతిరూపం, నీవు దేవుని యొక్క ప్రతిబింబం. నీవు ప్రపంచంలో నీకు నీవే సాటి, నీకు నీవే పోటీ. ఒక మాట చెప్పంటారా, ప్రపంచంలో నీలాంటి వాళ్ళు ఎంత వెతికినా కనిపించరు. ప్రపంచంలో నీలాంటి వ్యక్తి మరెవరు కూడా లేరు. ఈ తంబు ఎంత ఉందండి? జస్ట్ 1 ఇంచు, అడగా ఇంచు, 1 ఇంచు. ప్రపంచంలో 800 కోట్ల తేడాలు ఉన్నాయి. నీ ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు చల్లదు. నా ఆధార్ కార్డు, నా థంబ్ ప్రింట్ పెడితే నేను ఎవరు నా ఆధార్ కార్డు తీస్తారు, నీ తమ్ము పెడితే చాలు నువ్వెవరో చెప్తారు. ఇలా ప్రపంచంలో 850 కోట్ల మంది ఇప్పటికీ ఉన్నారు. 850 కోట్ల థంబ్ ఫింగర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వాట్స్ ఎ గాడ్స్ క్రియేషన్. ఎంత గొప్పదండి దేవుని యొక్క ఉనికి, ఎంత గొప్పదండి దేవుని ఆలోచన, ఎంత గొప్పదండి దేవుని సృజనాత్మకత. 1 ఇంచులో 850 కోట్ల డిఫరెంట్ మూమెంట్ను దేవుడు అనుగ్రహించాడంటే దేవుని యొక్క సర్వోన్నతమైన ఉనికి ఎంత గొప్పదో. అందుకే నేను చెబుతా ఉన్నాను, నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తెవు. నీవు అనుకున్నావేమో నన్ను తక్కువ, వాళ్ళు ఎక్కువ, ఇది కాదు. నీవెవరో కాదు, నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమారుడు. ప్రపంచంలో ఉన్న, ఇలా చెబుతా, ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు, అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా దేవుని పిల్లలే. నేను చెబుతూ ఉన్నాను, కులాలను బట్టి మతాలను బట్టి వేరు చేయబడ్డాం, కానీ మనమందరం కూడా దేవుని పిల్లలే. అందుకని ఇక్కడ ఏమన్నాడు అంటే సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నామే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం. సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం ఏంటండి? మీరేం పురుషులు స్త్రీలు కూడా రావచ్చు అన్నారు, మరి ట్రాన్స్జెండర్స్ కూడా రావచ్చు అన్నారు. నేనేమంటారంటే వ్యక్తిగా వారిని చూడు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ వృత్తిని నువ్వు చూడొద్దు. వారు వ్యక్తిగానే గౌరవించు, దూషించొద్దు. వారు మనుషులే. ఈ భావన మనలో ఉండాలి, ఈ భావన మనలో ఉండాలి. బట్ వాళ్ళ చేష్టలు వేరే ఉండవచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరే ఉండవచ్చు, వాళ్ళు అప్డేట్ కాకపోవచ్చు, కానీ మనిషిగా వారిని చూద్దాం. అంతేగాని పొద్దున ఆ దరిద్రం ముఖం చూశాను, ఈ ముండ ముఖం చూశాను, వాని ముఖం చూశాను, ఇలాంటి పదాలు చెప్పడం వల్ల మనలను మనమే నిందించుకుంటూ ఉన్నాం. ఒక మాట ఇలా చెప్పమంటావా? ఒక అబ్బాయి లేచారనుకోండి, ఎవరు అంటే మీకు అబ్బాయిగా కనిపిస్తారు. నేనేమంటానంటే దేవుని కుమారుడుగా కనిపిస్తా. నేను అబ్బాయిని నేను ఈ అబ్బాయిని తిట్టానంటే
నేను ఈ అబ్బాయిని దూషించానంటే పరోక్షంగా ఏమి దేవుడినే దూషిస్తున్నట్టు. ప్రపంచంలో ఎవరైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అడ్జస్ట్ అవుదాం, అంతేగాని అంటే మనము ఒక వ్యక్తిని నిందించడం, తృణీకరించడం అంటే పరోక్షంగా దేవుణ్ణే నిదానించడం. నా న్యాచురల్ బ్యూటీ, బ్లాక్ బ్యూటీ దేవుడు ఇచ్చాడు. నాలాగా ప్రపంచంలో ఎవరు లేరు. నేనే నాలాగా మరి ఎవరు కూడా కనిపించరు. కారణం ఏంటంటే దేవుడు నన్ను కలుగజేశాడు. కాబట్టి ఎవరు కూడా కించపరచు, చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. నేనేమంటానంటే దూషించడం, నిన్ను ముట్టకూడదు, నిన్ను రాకూడదు, నీ అవతల నేను యువతల, ఈ భావజాలం అన్నది వ్యక్తుల మధ్య గోడను కడుతూ ఉంది, మనుషుల మధ్య సమతమమతను దూరం చేస్తూ ఉంది. అందుకని దేవుడు అందరినీ సమదృక్పథంతో ప్రేమించమన్నాడు. దేవుని వాక్యంలో అందరికీ ఆహ్వానం ఉంది. చరిత్రలో మనం చూస్తాం, దేశ చరిత్రలో చూస్తాం, ప్రపంచ చరిత్రలో చూస్తాం. ఏమిటి అంటే కొన్ని దేవాలయంలోనికి, కొన్ని ఆలయాల్లోనికి కొందరికి మాత్రమే ప్రవేశం, మరి కొందరికి ప్రవేశం ఉండదు. కానీ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ టు సే ఆల్ కైండ్స్ ఆఫ్ జనరేషన్. అంటే అన్ని రకాల ప్రజలకు దేవుని మందిరం అవసరం, అన్ని రకాల ప్రజలకు దేవుని మందిరం అవసరం. కాబట్టి ఇది ప్రార్థన చేసుకోవటానికి అవసరం. నేటి ఆధునిక సంఘ చరిత్రలో ప్రార్థన బదులు రాజకీయాలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మా వంశం వాళ్ళకి ఇవ్వాలా, మా గోత్రం వాళ్ళకి ఇవ్వాలా, మా మేటు వాళ్ళకి ఇవ్వాలా. కారణం బయట జరగాల్సిన రాజకీయాలు సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. అందుకనే సంఘాల్లో ఐక్యత దెబ్బతింటూ ఉంది, విశ్వాసాల మధ్య కొట్లాళ్ళు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే నేను కనిపించాలా, నాది జరగాల. ఈ కారణాలు సంఘాలని పాడు చేస్తున్న సందర్భం నేటి రోజుల్లో కనిపిస్తుంది. ప్రియులారా, చాలా విచారమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దేవుని ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది మందిరంగా కలిసి మనం ప్రార్థన చేసుకోవటానికి అనుకూలమైన స్థలం. మూడవ మాట చెప్పి నేను సందేశాన్ని ముగిస్తూ ఉన్నా. మూడవది ఏమిటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాటను ఇలా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటను మనం లేఖనములో చూస్తాం. ఏమిటి అంటే చూద్దాం. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజముగా కూడుట మానక, తర్వాత ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెను. ఇలా చెప్పాలంటే ఒకరినొకరు రేపవలనని ఆలోచించము అన్నాడు. మూడవది, వాట్ ఈస్ ది ప్రియారిటీ ఆఫ్ ద టెంపుల్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెంపుల్ అంటే మూడవ విషయం ఏమిటంటే గ్యాదరింగ్ టు వన్స్, అంటే అందరూ కలిసి ఒక చోట కూడుకోవడం, గెట్ టుగెదర్, అందరు కలిసి ఒక చోట చేరి ఆరాధించడం. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు గ్రంథకర్త అంటే కొందరు మానుకుంటూ ఉన్నారు. ఏం మానుకుంటున్నారు అంటే అందరు కలిసి ప్రార్థన చేయడం మానుకుంటా ఉన్నారు, అందరు కలిసి వాక్యం వినడం మానుకుంటా ఉన్నారు, అందరు కలిసి ఆరాధన చేయడం మానుకుంటా ఉన్నారు, అందరు కలిసి హెచ్చరించుకోవటానికి, ప్రేమించుకోవటానికి, కొనడానికి మార్పు తగ్గుతూ ఉన్నారు. కాబట్టి అలా చేయొద్దు. ఆ దినము అంటే యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు, ఆ దినం అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు మీరు ఇంకనూ అలా చేయండి అన్నాడు. అంటే మూడవదిగా ఎందుకు దేవాలయం యొక్క ప్రాముఖ్యత అవసరము అంటే ఇది సమాజముగా కూడుకోవటానికి. అంటే ఇట్ ఇస్ నాట్ ఏ సింబలిక్ ఆఫ్ కమ్యూనిటీ హాల్. ఇది కమ్యూనిటీ హాల్ లాంటిది కాదు, కానీ దానికి మించి ఇది క్రైస్తవ భావజాలం, క్రీస్తు కేంద్రీకృతమైన వ్యక్తుల కలుసుకోవటానికి ఒక సముదాయం లాంటిది. ఇందులో దేవుని గురించి మనం వింటాం, దేవుని ప్రసన్నతను అనుభవిస్తాం. దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత దొరుకుతూ ఉంది, దేవుని మందిరంలో దేవుని ఉనికి కనిపిస్తూ ఉంది. దేవుని మందిరములో మన జీవితాలు సంతోషం చేత నింపబడతాయి. దేవుని మందిరములో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ భావన, ఆ ఫీలింగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అందుకనే దేవుని ఆలయం ఇంత గొప్పగా కట్టుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చారు, మనమందరూ కూడుకోవటానికి. ఒక మాటలో చెప్పమంటారా, ప్రతి ఆదివారం ఏ ఒక్కరి ఇంట్లోనైనా కూడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక 100 మంది ఒక ఇంట్లో కూడుకుంటామా ప్రతి ఆదివారం? వాళ్ళు అన్నీ ఏర్పాట్లు చేయగలుగుతారా? ఏదో ఒక రోజున మా ఇల్లు దానికి వచ్చిందా, ఏ వినలు లేవా, వస్తాయి డైలాగ్ లేవైనా
సో అందుకనే ఇదేమిటంటే అందరు కలిసి ఒక చోట సమాజం కూడి యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడడం. అక్కడ అలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ దినము సమీపించడం మీరు చూడగా మరి ఎక్కువగా అలాగూ చేయుట, అంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెను, ఒకరినొకడు రేపవలెను. సంగమా, సత్కార్యాలు చేయండి, బీదలు ప్రేమించండి, విధవరాలను పరామర్శించండి. ఇది సమాజ సేవ, ఇది దేశ సేవ, ఇది ప్రజలకు ఉపయోగకరమైన సేవ. కాబట్టి ఈ సేవలో కొనసాగాలని ప్రభుని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. వీక్లీలో ఒక టైం, అంటే ప్రతి వారం ఒకరోజు మేము సమాజ సేవ చేయడానికి సిద్ధపడ్డాం. దాదాపు ఒక 2 నెలలు అయ్యింది. ఎట్లాగంటే మాకు కలిగిన దాంట్లో కొంచెం భోజనం చేసి ప్రతి వారంలో ఒకరోజు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అడుక్కుని తినేవాళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక రోజున ఒక పూట భోజనం పెడతా ఉంటాం ఇప్పటికీ. అంటే నేను చేస్తాను గొప్ప చెప్పుకోవటానికి కాదు, మీరు కూడా మీ ప్రేమను వాళ్ళకి తెలియచేయండి, మీ ఆప్యాయతను వాళ్ళు తెలియచేయండి. మనకు బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, దానికి మించి ఆస్తులు ఉన్నాయి. లోకములో అనాథలుగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి ప్రేమకు, తల్లి ప్రేమకు, కుటుంబానికి దూరమై, కుటుంబ ఆదరణకు దూరమైన వ్యక్తులు ఇప్పటికీ రోడ్ల మీద, బజారులో మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అలా కావటానికి చాలా కారణాలు ఉండొచ్చు, మనకు అవసరం లేదు. కానీ ఒక మనిషిగా వారిని ప్రేమిద్దాం. నీవు మనిషికి సహాయం చేయడం వలన దేవుడే నాకు సహాయం చేస్తావని బైబిల్ గ్రంథంలో చెప్పాడు. కాబట్టి ప్రేమ చూపి సత్కార్యం చేద్దాం. ఆకలి కొన్నాడా, తగినంత ఆహారం పెట్టు. ఈ సందర్భంలో మన వాళ్ళు కూడా మేధావులు, డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళి తాగే వ్యక్తులు కూడా చాలామందిని నేను చూశాను. కాబట్టి ఆహారం పెట్టడం అవసరమైన సందర్భం చాలా అవసరమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేశానికి సేవ చేద్దాం, ప్రపంచానికి సేవ చేద్దాం, మనదైన పాత్రను సమాజానికి అందిద్దాం. మనిషిని మనిషిగా చూద్దాం, ఒక కులంగా, మతంగా, గోత్రంగా నీవు చూడొద్దు. మనిషిని సాటి మనిషిగా నీవు చూపిస్తే అమర్చిన ప్రేమ ఇలా కలుపుకుంటూ మనమందరం దేవుని పిల్లలని చెప్పుకునే ఒక ఏకైక భావన మనందరిలో కనిపించాలి. అప్పుడే దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుణ్ణి ప్రేమిస్తాము అంటే కనిపించే దేవుణ్ణి ప్రేమించే దానికంటే కనిపించే మనిషిని ప్రేమించడం దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రేమిస్తూ దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని మందిరములో ప్రార్థన చేయటానికి, దేవుని మందిరములో సమాజంగా కూడుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధపడాలని ఈ సందర్భంగా ప్రభుని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. చాలా వరకు ఈ మందిర పనుల్లో ఒక మాట నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. పైన టైల్స్, తర్వాత పెయింటింగ్ తప్ప, ఇక్కడ చేయబడిన ప్రతి వర్క్, గ్రిల్లింగ్ తప్ప అందరూ కూడా కన్స్ట్రక్షన్లో ఉచితంగా పనిచేస్తారు. పైసా ఆశించలేదు ఇప్పటికీ. ఒకసారి గట్టిగా చెప్పండి పడదా. దాదాపుగా ఇంచుమించు పునాది నుండి ఇదంతా కూడా ప్లాస్టింగ్ అంతా కూడా అయ్యేంత వరకు ఏ ఒక్కరు కూడా రూపాయి ఆశించలేదు, ఉచితంగా పనిచేశారు. అటు బేల్దార్లు కానీ, ఇటు హెల్పర్లు కానీ, తర్వాత స్త్రీల సమాజం కానీ ఏ రోజు కూడా మాకు ఇది కావాలని ఎవరు అడగలేదు. ఇప్పటికీ ఉచితంగా దేవుని కొరకు మేము చేద్దామని నేను అనుకుంటున్న ఆలోచన ఏమిటంటే, దాదాపుగా ఇంచుమించు ఒక 8 లక్షల పైచిలకు వాళ్ళ యొక్క శ్రమ కనిపించకుండా దాగిపోయింది. ఈ ప్రత్యక్షమైన గోడలు చూస్తున్నామంటే దీని వెనకాల పనిచేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ప్రయాసపడ్డారు. వారందరికీ ఈ దీనదాసుడు రుణస్థుడు అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని ఉంచాడు, దేవుడు ఆ పనిని మీకు ఇచ్చాడు. మీ పనిలో మీరు గొప్పగా దేవుని కొరకు పని చేశారు. ఈరోజున గొప్ప దేవాలయం కట్టబడటానికి ఒక సాధనాలుగా మీరు మిగిలిపోయారు. మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సభాముఖంగా. సో ఎందరో ఈ మందిరం ద్వారా మేలు పొందటానికి, దేవుని మందిరములో మేళ్ళు, ఆశీర్వాదాలు దొరుకుతాయి. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది. కాబట్టి ఆ ప్రసన్నత, ఆశీర్వాదము అనుభవించి మనము మన కుటుంబాలు సమాధానం చేత నింపబడటానికి సిద్ధపడదాం. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని వాక్యం విన్న ప్రతి వారికి దేవుడు మెండుగా తన కృపను అనుగ్రహించి మహిమ పొందనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన, మా మిస్సెస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.